ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది, పాలస్తీనా హెడ్ క్వార్టర్ అయినటువంటి గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల వేళ గాజాలో మరోసారి దాడుల తీవ్రతను పెంచడానికి కారణం అదేనని స్పష్టం చేశారు. మా పోరాటం తీవ్రస్థాయిలో ఉంది, మేము పురోగతి సాధిస్తున్నాం, ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం, ఇందులో వెనక్కి తగ్గేది లేదు, విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. మరోసారి ఇజ్రాయెల్ గాజా మీద దాడుల తీవ్రతను పెంచింది. శనివారం అర్ధరాత్రి నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పిస్తున్నారన్నటువంటి పేరుతో తీవ్రవాదులు ఉన్నటువంటి శిబిరాల మీద దాడులు చేసింది. ఖాన్ యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలో 26 మంది, మొత్తంగా 103 మంది మరణించినటువంటి సందర్భంలో సాధారణ ప్రజలు చనిపోతున్నారంటూ ప్రపంచంలో ఎవరైతే మానవ పౌర హక్కులు వాళ్ళు చెప్తా ఉంటే ఉగ్రవాదులు తమ చుట్టూ మానవ కవచాల కింద అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని ఎల్లవేళలా మేము భరించలేం, ఖచ్చితంగా గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ సంరక్షణ కోసం మేము చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.